బ్రేకింగ్ న్యూస్. కేసినేని బ్రదర్స్ మధ్య ట్వీట్ వార్ కంటిన్యూ అవుతోంది. మరోసారి కేసినేని నాని ఆధారాలతో చిన్నిని టార్గెట్ చేశారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులతో, ముఖ్యంగా కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితులతో ఎంపీ కేసినేని చిన్నికి సంబంధం ఉందని ఆరోపిస్తూ సీఎంకి లేఖ రాశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కేసినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి కలిసి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీలో నియమిత భాగస్వామిగా ఉన్నారని ఆ కంపెనీ వివరాలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇటు కేసిరెడ్డి, దిలీప్లపైన నిర్వహిస్తున్న ఇష్నన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాను కలిగి ఉందన్నారు. ఈ రెండు కంపెనీలు కూడా ఒకే మెయిల్ ఐడి ఉపయోగిస్తున్నాయంటూ కేసినేని నాని ఆరోపించారు. ఈ రెండు సంస్థల మధ్య సాపీప్యత ఉందన్నారు. మద్యం కేసులో ఒక సిట్టింగ్ ఎంపీ కంపెనీకి సంబంధం ఉండడం ఆందోళన కలిగించే అంశమని నాని ట్వీట్లో ప్రస్తావించారు. ఇక రెండు కంపెనీలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బినామీ భూమి కొనుగోళ్లు, హవాలా లావాదేవీలు నడిపించాయన్నారు. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు విషయంలో ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా చర్యలు ఉండాలని కోరుతున్నట్టు నాని ట్వీట్లో చెప్పారు. మరోవైపు కేసినేని ఆరోపణల్ని చిన్ని ఖండించారు. కేసిరెడ్డి సంస్థలతో సంబంధాలు ఎప్పుడో తెంచుకున్నానంటూ బదిలిచ్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ట్వీట్ వారైతే తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి కేసినేని బ్రదర్స్ మధ్య. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకరిపై ఒకరైతే ఆరోపణలు చేసుకుంటున్నారు, డీటెయిల్స్ అండ్ శివ. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కేసినేని బ్రదర్స్ మధ్య మరొకసారి తీవ్ర వివాదం జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా అన్నాతమ్ముల మధ్య మరొకసారి ట్విట్టర్ వారు కొనసాగుతోంది. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మా మద్యం కుంభకోణం వేసులో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్య, వీరిద్దరూ కలిసి కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒకే అపార్ట్మెంట్లో ఒకే కొన్ని కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఒకే మెయిల్ ఐడితో ఈ రెండు కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదు. అలాగే అక్రమాలకు పాల్పడటం, అలాగే కొన్ని దౌర్జన్యాలు చేయడంలో కేసినేని నాని దిట్టగా మారారు. దీనికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. నా వద్ద ఉన్న ఆధారాలు, సమాచారాల మేరకే తాను ఈ పోస్ట్ పెడుతున్నాను, ధన్యవాదాలతో అని చెప్పి కేసినేని నాని ఆయన సోదరుని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లైగా ఆయన కేసినేని చిన్ని కూడా చాలా ఘాటుగానే సప్లై ఇచ్చారు. నీతిమాలిన రాజకీయాలు చేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావు. అలాగే ఏదైతే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే 2021లోనే అప్పటికి సంబంధించి ఒకే భవనంలో మా కంపెనీలో ఉన్న మాట వాస్తవమే, కానీ 21కి సంబంధించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో 21లోనే తెగతింపులు చేసుకొని ఉన్నాము. అప్పటి నుంచి 2021 నుంచి ఈనాటి వరకు కూడా తమకు కానీ, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంబంధించిన వ్యక్తులకు కానీ, లేకపోతే మీరు ఏదైతే చెప్తున్న దిలీప్కు సంబంధించిన వ్యక్తులకు కానీ, తనకు కానీ, తన సతీమణికి కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి సంబంధం లేదు. కావాలనే రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి దానిలో భాగంగానే వివరణ ఇస్తున్నానని చెప్పి చిన్ని ప్రకటన చేశారు. మరొక వైపు నాని చేసిన ట్విట్టరు, అలాగే చిన్ని చేస్తున్న ట్విట్టర్, ఇట్లా అన్నాదమ్ములు గత నెల రోజుల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలకు సంబంధించి ఒకరిపై ఒకరు పోస్టులు పిట్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నంలో ఉల్సా కంపెనీకి భూ కేటాయింపు దగ్గర నుంచి మొదలైన వివాదం తాజాగా ఇసుక కుంభకోణాలు, బ్లాస్టింగ్, ఇసుక సంబంధించి కానీ, అక్రమ మైనింగ్ విషయం కానీ, బూడిద విషయంలో ఇట్లా తమ్ముడిని టార్గెట్ చేస్తూ నాని వరుసగా ట్విట్ల మీదుగా ట్విట్లు పెట్టారు. తాజాగా ఇప్పుడు కేసిరెడ్డి వ్యవహారానికి సంబంధించి నాని పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారానికి లేపుతుంది. మరి చూడాలి ఈ అంశం ఏటి మలుపు తిరుగుతుందో, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, నాని నిజమైన ఆరోపణలే చేశారా లేకపోతే రాజకీయ దురుద్దేశంతో చేశాడా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో అయితే మాత్రం ఇటు టీడీపీ నేతలు అలాగే ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ. ఇక కేసినేని నాని బ్రదర్స్ మధ్య అయితే ట్వీట్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేసినేని నాని ఆధారాలతో ఇటు చిన్నిని టార్గెట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన పాత్ర ఉంది అంటూ కూడా ఇటు ట్వీట్ వార్ నడుస్తోంది.